జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు. పశ్చిమ బెంగాల్లో పాకిస్తాన్ గూఢచారి జ్యోతి ప్రధాన రక్షణ స్థావరాలను వీడియో తీసిన మల్హోత్రా పహల్గాంలో వీడియోలు పాక్ కు చేరవేసిందనే అనుమానం. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కోల్కతాలోని ప్రధాన రక్షణ స్థావరాలను, జనసాంద్రత ఉన్న ప్రాంతాలతో పాటు నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వివిధ జిల్లాల్లో పోలీసులు బెంగాల్లో జ్యోతి అడుగుజాడల గురించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. బెంగాల్లో జ్యోతి తిరిగిన ప్రదేశాల సమాచారాన్ని కోల్కతా పోలీసులకు హర్యానా పోలీసులు అందజేశారు. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాలను జ్యోతి మల్హోత్రా సందర్శించినట్లు బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. నగరంలోని కొన్ని ప్రదేశాల వీడియోలను చిత్రీకరించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ యూట్యూబర్ సీల్దా స్టేషన్ నుంచి రైలు ప్రయాణం వీడియోను కూడా తీసింది. అంతేకాకుండా ఉత్తర 24 పరిగణాల జిల్లా బరాక్పూర్లోని ప్రసిద్ధ బిర్యానీ అవుట్లెట్ ను సందర్శించి అక్కడ వీడియోలను చిత్రీకరించింది. కొన్ని నెలల క్రితం మరో మహిళా యూట్యూబర్ తో కలిసి ఒడిశాలో పర్యటించింది జ్యోతి మల్హోత్రా. పూరిలోని జగన్నాథ్ ధామ్, కోనార్క్ సూర్య దేవాలయం సహా అనేక దేవాలయాల వీడియోలను చిత్రీకరించింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు 3 నెలల ముందు అక్కడ వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హుగ్లీ జిల్లాలోని షియోరాఫులీలో జ్యోతి మల్హోత్రా ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు ఎస్టీఎఫ్ అధికారులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబంతో ఆమెకు ఉన్న సంబంధం, ఆమెను ఆ వివాహానికి ఎందుకు ఆహ్వానించారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. జ్యోతి కొన్ని నెలల క్రితం సిలిగురిని సందర్శించిందని పోలీసులకు తెలిసిందే. భూటాన్ కు వెళ్లడానికి ఢిల్లీ నుంచి విమానంలో బాగ్డోగ్రాకు చేరుకున్నట్లు యూట్యూబ్ లో చెప్పింది. జ్యోతి మల్హోత్రా తిరిగిన కోల్కతా, బరాక్పూర్, సిలిగురిలో ప్రధాన రక్షణ స్థావరాలు ఉన్నాయి. కోల్కతాలో ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. బరాక్పూర్ లో అనేక ప్రాంతాలు రాష్ట్ర పోలీసులు, ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడే భారత వైమానిక దళం పాత స్టేషన్ కూడా ఉంది. బాగ్డోగ్రా, హసిమారా రెండింటిలోనూ వైమానిక దళ స్టేషన్లు ఉన్నాయి. అలా సిలిగురి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. 3 మౌంటైన్ డివిజన్స్ కలిగి ఉన్న 33 కార్ప్స్ ప్రధాన కార్యాలయం సిలిగురికి దగ్గరలోని సుక్నాలో ఉంది.